వెల్కమ్ టు బాహు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచన. తుఫాన్ నేపథ్యంలో పెందుర్తి పరిధి మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు జారీ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్. మొంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల వలన అనకాపల్లి పట్టణంలోని జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం నీట మునిగిన ఘటన. మొంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలం తుంపాలలో నీట మునిగిన వరి పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నేతలు. 12 జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో గల ఉప్ప గ్రామాన్ని ఉప్ప మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్. మొంతా తుఫాన్ దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే మాధవి. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం, దయచేసి ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకండి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచన. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండటం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవ్వకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ, ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈరోజు మనం కుచాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి. ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టల దగ్గర భూమి మీదగా, పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరు నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. అలా దాంతోపాటు మేమందరూ కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి. పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి. గోడ కూలితే ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది. వీక్గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ, ఉండటం కానీ చేయొద్దండి. అలాగే ఎవరైతే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారో ముందే చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. పోలీస్ యంత్రాంగం
చాలా అప్రమత్తంగా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీద మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం. అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటాం. తుఫాన్ నేపథ్యంలో పెందుర్తి పరిధి మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు జారీ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు ఫీల్డ్ లో అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశాలు. హిల్స్ స్లోప్ ప్రాంతాలు, ముత్యం బీసీ కాలనీ, వెంకట సాయి నగర్, బంట కాలనీ, వేపమొంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. గుడ్ మార్నింగ్ టు ఆల్ WMSS అండ్ VMSS. ఏదైతే మన పెందుర్తి ఏరియాలో ఉంటున్న మహిళా పోలీసులకు ఈ యొక్క ఏదైతే తుఫాన్ వల్ల రాబోయే ఆస్తి నష్టాన్ని కానీ లేకపోతే దేన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఫీల్డ్లో మీరు చేయవలసిన విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. మొదటగా మీ యొక్క ఏరియాలో సచివాలయంలో ముందుగా ఉన్న ప్రజల యొక్క నివాస యోగ్యమైన ఏరియాలకి గుర్తించినట్టయితే, ఒకటి స్లోప్ ఏరియాస్, ఎక్కడైతే మన హిల్ స్లోప్ ఏరియాస్ అంటారు, అంటే కొండవాళ్ళు ప్రాంతాలు. దీంట్లో ముఖ్యంగా మన ఏరియాలో ముచ్చివంబ కాలనీ, అప్పల నర్సయ్య కాలనీ, బీసీ కాలనీ, వెంకట సాయి నగర్, బంటా కాలనీ, వేపకుంట ఏరియా 94వ వార్డు, ఉప్పర్ల కాలనీ, రెల్లి కాలనీ, బీసీ కాలనీ 96వ వార్డు. వీటిలో ఉన్న WMSలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీరు మీ ఏరియాలో ఉన్న సెక్రటేరియట్లో ఉన్న లోకల్ వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉండి ఈ యొక్క హిల్ స్లోప్ ఏరియాలో ఉన్న ఏదైనా ప్రాబ్లమేటిక్ ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయండి. అదేవిధంగా ఆ ఏరియాలో ఉంటున్న ప్రజల్ని అవగాహన కల్పించి ఆ ప్లేస్ నుంచి రెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గరికి ఉండడానికి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. అదే క్రమంలోని మీకు మీ ఏరియాలో ఉన్న బ్లూ కోడ్స్ మరియు మన పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా మీకు సహకరిస్తున్నారు. స్టేషన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఎక్కడైనా ఇన్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, వాళ్ళు మేము చెప్పిన మాట వినట్లేదు అంటే వెంటనే తెలియజేయండి, వస్తారు, వాళ్ళు అవగాహన కల్పిస్తారు. అక్కడి నుంచి వేరే దానికి మూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎంచేతంటే ఎవరు కూడా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేరు. సరే వస్తుందని చెప్పి అవగాహన రాహిత్యంతో ఉండొచ్చు. మనం ఒక మాట చెప్తే దానివల్ల వాళ్ళు అక్కడ ప్లేస్కి మూవ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా నేను WMS కానీ సో ఏరియా మహిళా పోలీస్ని, కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు వెంటనే మూవ్ కావండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండో విషయం మీకు అదేవిధంగా ఇంకో విషయం అంటే కొండవాళ్ళ ప్రాంతాలు తీస్తే లో లయింగ్ ఏరియాస్, ఏదైతే లోతట్టు ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాలు మన ఏరియాలోని సత్యవానిపాలెం 88వ వార్డు, పిట్టవానిపాలెం 77వ వార్డు, అదేవిధంగా వేపకొండ జంక్షన్, పెనగాడి జంక్షన్, సబ్బారం నుంచి కుల్పల్లి వెళ్ళే ఆదిరెడ్డిపాలెం బ్రిడ్జ్, ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ ప్లేస్ ఏరియాలోని. మన ఏరియాలోకి వచ్చిన వాటిలోనే కొంచెం మీరు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు రాంపురం, పెనగాడి, పెద్దగాడి, ఈ ఏరియా లోతట్టు ప్రాంతం మీకు ఎలాగో ఐడియా ఉంటుంది ఏరియా మీద. మాకన్నా మీకు అవగాహన సెక్రటరీ చిన్నది కాబట్టి ఉంటుంది. కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి. మీరు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ని ఏం చేస్తుంటే మీరు కోఆర్డినేషన్ ఎవరికి, పోలీస్కి మరియు రెవెన్యూకి. సో అక్కడ రెవెన్యూ జరుగుతున్న విషయాన్ని పోలీస్ జరుగుతున్న రెవెన్యూ ఇద్దరు కోఆర్డినేషన్. కాబట్టి ఆ ఏరియాలో మీరు యాక్టివ్ వర్క్ చేసి మన ఏరియాలో పెందుర్తి లిమిట్స్లో ఉన్న వాళ్ళని లోతట్టు ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న మోటివేట్ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్టు ఏర్పాటు చేయాల్సి చెబుతూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఏవైనా జరిగితే ఏం చేయాలనే దాని గురించి మనకి SDRF టీంలు, కంట్రోల్, మన కలెక్టర్స్లోని కంట్రోల్ వ్యవస్థ అంతా కూడా ఉంది. కాబట్టి దాని గురించి మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వెంటనే ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఏం చేద్దాం, మిగతా వాళ్ళందరూ వస్తూ చూస్తారు, మనం మాత్రం ఏం చేయాలో చేయడం కోసం మేము చేస్తాం. కాబట్టి చేసే వాళ్ళుగా ముందుగా మనం ఏం చేయాలంటే మీకు తెలుసు. కాబట్టి ఏదైనా జరిగితే వెంటనే ఏం చేయాలో ఆ విధంగా మీరు అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూస్తారని పెందుర్తి SHOగా ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల వలన అనకాపల్లి పట్టణంలోని జిల్లా RTC కాంప్లెక్స్ మొత్తం నీట మునిగిన ఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యమే దీనికి కారణమని CPM అనకాపల్లి జిల్లా కమిటీ భావిస్తుంది. ఈ రోజు CPM జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలోని బృందం ముప్పు ప్రాంతమైన RTC కాంప్లెక్స్ ను సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది. అధికారులు
అనకాపల్లి జిల్లా బస్టాండ్ పూర్తిగా జలమలం అయిపోతూ ఉంది. చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాళ్ళ లోతు వస్తున్నాయి. ఈరోజు ఈ మెంది తుఫాను వల్ల బస్టాండ్లో నడుము లోతు నీళ్లు ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. బట్టలు తడిసిపోతూ ఉన్నాయి. బస్సులు వెళ్ళేటప్పుడు నీళ్లు మొఖాన పడతా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఏ అధికారి కూడా లేదు. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవరు కూడా దీని మీద లేదు. ఎందుకంటే వాళ్ళందరూ డిపో మేనేజర్లు, కలెక్టర్లు, వీళ్ళందరూ అధికారులు కూడా శుభ్రం కారులో దిగుతున్నారు. ప్రయాణికుల అవస్థలు మాత్రం వాళ్ళకి పట్టడం లేదు. ఎంత లోతు నీళ్లు ఉన్నాయి ఇక్కడ బస్టాండ్లో. ఎలా ప్రజలు ప్రయాణం చేస్తారు? ప్రజలు బస్టాండ్లోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లో బస్సులు వస్తే నీళ్లు చిమ్ముతున్నాయి. వాళ్ళు బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి. మహిళలు అయితే చీరల్లో ఎత్తుకొని కూడా ఇక్కడ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత సిగ్గుచేటైన విషయం ఎక్కడా లేదు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు, అభివృద్ధి అంటాడు, విజన్ 24/7 అంటాడు, ఏదేదో అన్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న బస్టాండ్ ఇంత దుస్థితిగా ఉంటే ఎలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం. అంత పెద్ద విజన్, ఆ విజన్ 2047 2047లో మొత్తం పేదరికం పోయిద్దట. పీపీపీ అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం దీన్ని డెవలప్ చేయొచ్చు కదా, ఇలాంటివి చేయరు. కానీ ఆ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. ఆదాయాలు వచ్చేవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఇలా నట్టేట ముంచేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేటు వ్యక్తులకి లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సౌకర్యం కానీ, ప్రజల బాధలు కానీ, ప్రజల కష్టాలు కానీ పట్టలేదు. మొత్తం కూడా ఈరోజు ధనవంతులకి వాళ్ళకి సేవ చేయడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏ ఎంఈఓ చేసినా ఏం చేసినా కూడా మొత్తం ఈరోజు ప్రజలకి నష్టం చేసేటువంటి తప్ప ప్రజలకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనకాపల్లి జిల్లా ఏర్పడి ఇప్పటికి 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మరి 4 ఏళ్ళ నుంచి జిల్లా కేంద్రం అంటే ఎలా ఉండాలంటే మురికి కోపంగా ఉండాలని చెప్పడానికి అనకాపల్లి నిదర్శనం. ఈరోజు అంత జిల్లా కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి కూడా పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వస్తున్నారు. కానీ వీళ్ళకి చినుకు పడితే మొత్తం అక్కడ చోడవరం ప్రాంతంలో కానీ, లేదంటే రోడ్లు కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్లు కానీ ఇవేవి ఎలా ఉన్నా సరే అసలు జిల్లా కేంద్రంలో ఉండే కాంప్లెక్సే మునిగిపోతుంటే మరి ప్రజల ప్రయాణాలు ఎలా చేయాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా ఇక్కడ అధికారులకు లేదు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ నీరు తరలించడం కూడా పెద్ద సమస్య కూడా కాదు. ఇక్కడ పక్కనే కాలువలు ఉన్నాయి. ఈ కాలువల్లో పుడుకులు తీస్తే ఈ నీరంతా పోద్దనే సరే కనీసంగా ఆ విచక్షణ కూడా ప్రదర్శించకుండా ఈరోజు ప్రయాణికులను తీవ్రమైన ఇబ్బంది పాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి అనేది అనకాపల్లికి తీసుకొని వచ్చారు. దీని వెంటనే రూపుమాపాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ జలమయం అవుతున్న ఈ కాంప్లెక్స్లో ప్రజలందరూ కూడా ప్రయాణాలు సుఖంగా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలం తుంపాలలో నీట మునిగిన వరి పంటలను పరిశీలిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలోని బృందం. తుంపాల గ్రామంలో దాదాపు 300 ఎకరాల్లో వరి పంట నాశనం అయింది. ఈ మొంతా తుఫాన్ వల్ల నీరంతా ఈ పంట పొలాల్లో చేరిపోయి మునిగిపోయింది. దీనికి కారణం ఈ పక్కనే ఉన్నటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేశారు, గోడలు కట్టేశారు. దానివల్ల నీరు పోయే మార్గం లేక మొత్తం ఈ పంట అంతా కూడా మునిగిపోయింది. దాదాపు 300 కుటుంబాల రైతులు ఇక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ గతంలో కూడా ఫిర్యాదు చేశాం. ఈ ప్రాంతంలో పంట మునిగిపోతా ఉంది, నీరు పోయే మార్గం లేకుండా ఉంది, లేఅవుట్లు వేస్తా ఉన్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా కూడా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినా కూడా కలెక్టర్ గారు పట్టించుకోలేదు, వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు. మొత్తం అప్పుడు లవో దివోమని అన్నమో రామచంద్ర అని చెప్పి పంటకి చేతికొచ్చిన పంట ఇప్పుడు సర్వనాశనం అవడంతో రైతులందరూ లబో దిబో అంటా ఉన్నారు. ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటన చేసి ఈ ఏదైతే పంట మునిగిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగనే ఏదైతే లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారో అక్రమంగా వాళ్ళకి అనుమతులు కూడా రద్దు చేసి ఆ గోడ వెంటనే పడగొట్టి అక్కడ ఉన్నటువంటి నీరు వెళ్లేదానికి మార్గం చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారు కూడా మేము సంప్రదిస్తాం, కలెక్టర్ గారు కూడా లేఖ రాస్తాం. ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోతే మాత్రం దీన్ని ఉద్యమంగా చేసి రైతులందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం కూడా అన్ని జోక్యం చేసుకుని జరిగినటువంటి పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొంతా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాలో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
మొంతా తుఫాన్కి అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీళ్ళతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం. అది పౌర సరఫరాల శాఖ నుంచి, కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులో తీసుకొచ్చాం. సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం. సో ఈ 3 అంశాలు ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి, అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం రాబోయే రోజుల్లో. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో గల ఉప్ప గ్రామాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని 18 పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు, పీసా కమిటీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ప్రభుత్వాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని పంచాయతీ తీర్మానించి వినతి పత్రాన్ని ఇచ్చుటకు చర్చించుకోవడం జరిగింది. మనం తీర్మానం ఇచ్చిన తర్వాత తదుపరి యాక్షన్ ఏముంటుందో కూడా మనం తెలుసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. గ్రామాల్లో కూడా వాట్సాప్లో ఎలా ఉంటుందంటే సర్పంచ్ నువ్వు తీర్మానం ఇచ్చడానికి అందరితో చర్చించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మా గ్రామంలో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యువత ఉన్నారు, అందరితో చర్చిస్తాను. రేపు అంతా కూర్చొని సుదీర్ఘంగా చర్చించి అప్పుడు మా తీర్మానం అనేది మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా ఇంకా రేపు 3 రోజులు ఇచ్చారు. 3 రోజులు ఏమన్నారు కాబట్టి చర్చించుకొని చేద్దాం. అలాగే ఇచ్చిన తర్వాత అనుకూలమైన వ్యతిరేకమైన తర్వాత మళ్ళా మనము గవర్నర్ దగ్గర కూడా వెళ్ళి కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని శాఖలు వచ్చారు కాబట్టి అందరూ మంది సర్పంచులు వచ్చారు. అలాగే ఇందులో ఓన్లీ సర్పంచ్ ఉంటే, ఎంపీటీసీ, పీసా కమిటీ ఉంటే, అలాగే యువత కూడా బాగా ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఖచ్చితంగా
చల్లనటి జీవనం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా మంది పిల్లలు అందరూ చాలా మంచిగా చక్కగా చేస్తారు కాబట్టి అందరూ అదృష్టాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలు చాలా మంచి సలహాలు ఇచ్చారు సూచనలు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బావగారు మన బాలనగర్ బావగారు చెప్పినట్టు మనం ఒక కమిటీ ఏర్పాటు చేయాలంటే మన ఇంత దాకా పోరాడమంటే మేమందరం మా సొంత డబ్బులు కమిటీ ఉంది అంటే డబ్బులు ఎవరికి తెలియదు. అందుకనే ఈరోజు అందరూ మరి దయచేసి అందరూ రావడం చాలా మంచి రోజులాగానే దయచేసి ఏంటంటే కొంత ఇప్పుడు బాగా చెప్పినట్టే ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. ఒక కమిటీలో తిరిగే వాళ్ళు ఇప్పుడు మనం అధికారంలో ఉన్న నాయకులకి మనం వారి ఇంటానే ఉండాలి. మన పార్టీ అనేది ఎంకరేజ్మెంట్ కుదరదు. దయచేసి ఏంటంటే ఆ రకం చేసి ఈరోజు ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి మనకి మన సహాయం ఎంత కలిగించి అంత మండల సాధన కమిటీ ఇప్పుడు ఏంటంటే రేపటి తయారైనా ఇంపెట్టాలన్నా జరిగే పని వాళ్ళు ఇప్పుడు నాయకులకి మనకి దయచేసి ఏంటంటే మనకి ఈరోజు ఎంత కలిగింది అంత అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉప మండలానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు మా 15 పంచాయతీ సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు తెలియవచ్చినందుకు ఈరోజు హెడ్ క్వార్టర్ మత్స్యపురం పంచాయతీలో 15 మంది సర్పంచులు కూర్చొని చర్చించి రేపు సోమవారం లేక మంగళవారం తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అలాగే మాకు ఏ పార్టీలు ఇది లేకుండా ఒక ఏరియాకి ఉప ఏరియాకి మండలం రావాలని ఈ 15 మంది సర్పంచులు కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సర్పంచులందరూ చెప్పారు డెవలప్మెంట్ వెనుకబడింది. అలాగే స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్యాపరంగానేమి ఆరోగ్యపరంగానేమి వెనుకబడింది కనుక మాకు ప్రత్యేక మండలం కావాలని గతంలో కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ మొన్నటి జాయింట్ కలెక్టర్ గారు 15 పంచాయతీలకు సంబంధించి విఆర్ఓలకి సర్వేలు పిలిపించి సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఆ విఆర్ఓల సర్వేలు ప్రతి సర్పంచులకి తీర్మానం ఇవ్వమనగా సర్పంచులు ఆమోదం అంతగా తెలియపరచకుండా ఈ 15 మంది సర్పంచులు కూర్చొని చర్చించి మంగళవారం బుధవారం 3 రోజులు తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. మెంతా తుఫాన్ దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. నగరంలోని ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించాలని ప్రాంత నాయకులకు అధికారులకు ఆమె పిలుపునిచ్చారు. నమస్కారం. మెంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మరి పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంత వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సురక్షితమైన ప్రాంతాలకు మీరు ఇప్పుడే తరలి వెళ్ళాలి. ఇటు అధికారులు అదేవిధంగా ఆ స్థానిక నాయకులు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు అందుబాటులో ఉంటున్నారు. మరి పునరావాస కేంద్రాల్లో మీకు సౌకర్యార్థం మంచినీళ్లు ఆహారము అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరావాస కేంద్రాలని చేరుకొని మీరు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఏ రాత్రిపూటైనా కూడా వర్షం పడి ముంపుకి గురయ్యే ఇళ్లు ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకుని మీరు మాత్రం ఈ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అధికారులు అదేవిధంగా నాయకులు ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా వీటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్ లో మంచినీరు, ఆహారము అదేవిధంగా హెల్త్ కు సంబంధించిన అత్యవసరమైన మందులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వీటన్నిటిని మీరు సద్వినియోగపరచుకోవాలి. రేపు సైక్లోన్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఇంకా ఇళ్లలో నీళ్లు ఉండడం కానివ్వండి, మీ ఏరియా మొత్తం కూడా మునిగి ఉండడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది.
వాటికి కూడా సిల్టేషన్ తీయడం కానివ్వండి, వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ప్రాంతాలకు ఏ అవసరం వచ్చినా కూడా అధికారుల ఫోన్ నంబర్లు, మా యొక్క నాయకుల ఫోన్ నంబర్లు, అదేవిధంగా వెస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్లు కూడా మీకు మేమందరం కూడా అందుబాటులో ఉంచుతాం. కాబట్టి వీటన్నిటిని సద్వినియోగపరచుకొని మీరు అందరూ కూడా ముప్పు నుంచి బయటపడాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదే విధంగా ఇటు హాస్పిటల్స్ మరియు మన ఫార్మసీ ఈ ఇద్దరి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు కూడా ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో అన్ని వేళలా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాస్పిటల్స్ అందరినీ కూడా ఈ రోజు కరెంటు పోయి మనకి గతంలో ఎదురైన అనుభవాలు, చేదు అనుభవాల్ని మళ్ళీ మనం పునరావృతం కాకుండా ఈ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలి. లేదంటే జనరేటర్స్ కి డీజిల్ వగైరా ఏవైనా ఇబ్బందికరంగా ఉంటే వాటిని కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఫార్మసీ అన్ని కూడా అత్యవసర మెడిసిన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. ప్రజలందరూ కూడా బయటికి రాకపోకలు అవసరమైతే తప్ప దయచేసి ఇళ్లలోనే ఉండాలి అని కోరుకుంటున్నాను. 3 నుంచి 4 రోజులకి అవసరమైన అత్యవసర సరుకులు, అత్యవసరార్థాలు అన్ని కూడా సమకూర్చుకొని మీరు దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా సౌకర్యంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన అందరం కలిసికట్టుగా ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందామని చెప్తూ మీ గళ్ళామాదివి గుండు.